ఫార్మింగ్ అందరూ చేస్తాను అంటారు. ఒక 1 ఇయర్ చేస్తారు, దానిలో ఏం రాలేదు అంటే ఒక సంవత్సరం రావచ్చు, ఒక సంవత్సరం రాకపోవచ్చు. సీడ్ ఎంచుకోవడంలోనే మెయిన్. ఏదో దొరికింది కదా తక్కువ రేటుకి వచ్చాయని సీడ్ ఎంచుకోకుండా మనం వ్యవసాయం చేద్దాం అంటే అది ఫార్మింగ్ చేయడం అంటే గడుస్తాను ఉండాలి, మెయిన్ కష్టపడాలి, నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. వ్యవసాయం చేస్తే టెక్నికల్గా ఆలోచించి చేస్తే మాత్రం వ్యవసాయంలో మించిన వాళ్ళు ఎవరో లేరు. హే ఎంటర్‌ప్రెన్యూర్స్, నేను మీ అవినాష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. చాలా మంది అయితే కామెంట్స్ లో ఫార్మింగ్ గురించి ఇన్ డీటెయిల్ వీడియో అయితే చేయమని చెప్పారు. సో సోమునాయుడు గారు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఫార్మర్ తో కలిసి ఈ వీడియోలో ఫార్మింగ్ గురించి టిప్స్ అండ్ ట్రిక్స్ ని మీకు డీటెయిల్ వే అండ్ ఈజీ వేలో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఫార్మింగ్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియో అయితే మీరు మిస్ చేసుకోకండి. అలానే మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ని మీ ముందుకైతే తీసుకొని వస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కంటెంట్ కావాలో కింద కామెంట్ లో అయితే మెన్షన్ చేయండి. సార్, ఫార్మింగ్ అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది యూత్ ఫార్మింగ్ లోకి వద్దాం అనుకుంటున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఫార్మింగ్ చేయడం అంటే గడుస్తాను ఉండాలి, మెయిన్ కష్టపడాలి, నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. మీరు ఫార్మింగ్ చేయాలంటే ముందు మన సాయిల్ మంచిది ఎంచుకోవాలి. వింటర్కి సమ్మర్కి ఈక్వల్గా ఉండాలి అంటే రాక్ సాయిల్ ఉంటుంది కదా, రెడ్ సాయిల్. మనకు అతికి దిగుబడి రావాలంటే అందులో వస్తుంది. అంటే పండించే వరి అంటే మనకు పల్లపు అంటే వాటర్ ఎక్కువ స్టోరేజ్ ఉన్న ఏరియాలో వరి పండించాలంటే అది బెస్ట్. వెజిటేబుల్స్ పండించాలంటే కొద్దిగా మెట్ట భూములు కావాలి. మెట్ట భూములు దానిలో కూడా రెడ్ సాయిల్ ఉన్నది అయితే మనకు అనుకునే దిగుబడి వస్తుంది, మనకు కావాల్సిన క్రాప్ వచ్చేస్తుంది. ఏంటంటే దానిలో ఏమున్నదంటే గొప్పతనం కంకర ఉంటుంది కదా, చిరు కంకర ఉన్న దానిలో ఎప్పుడూ కూడా సాయిల్ లూజ్ ఇస్తుంది. అది సాయిల్ మెయిన్ ఎంచుకోవాలి. తర్వాత మీరు ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే ఏ పంట వేస్తున్నారు ముందు దాని గురించి తెలుసుకోవాలి. ఫలానా పంట వేద్దామంటే దానికి ముందుగా ఏం చేయాలి దాని గురించి అవగాహన రావాలి ముందు. అరటి వేయచ్చు, అరటిలో చాలా రకాలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, అరటి కూడా వేసుకోవచ్చు, బొప్పాయి వేయచ్చు. మరి వాళ్ళు ఏ పంట వేద్దాం అనుకుంటే ఫార్మింగ్ అందరూ చేస్తాను అంటారు. ఒక 1 ఇయర్ చేస్తారు, దానిలో ఏం రాలేదు అంటే ఒక సంవత్సరం రావచ్చు, ఒక సంవత్సరం రాకపోవచ్చు. అంతే, ఉడుదుడుకులు ఉంటాయి. వ్యవసాయంలో ఉన్న లాభము ఉంది, నష్టము ఉంది. నువ్వు ఎంత ఒక 10 పంటలు పెట్టిన తర్వాత ఒక 4 పంటలు 5 పంటలు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. ఒక పంట వస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది, ఉత్సాహం ఎక్కువ పెరుగుతుంది. అవును, అక్కడ లాభం అనేది కరిగిపోద్ది. అక్కడ అవును, ఉత్సాహం ఇంకా చెయ్యాలి అనే ఉంటది. వ్యవసాయంలో ఉన్న ఆ సాయం అంతే అదే. మరి స్టార్టింగ్ నుంచే వ్యవసాయం చేద్దాం అనుకుంటే స్టార్టింగ్ నుంచి మనం ఏం చేయాలని, ఏ పంట చేద్దామని ముందు సాయం చేసుకొని వెళ్తేనే దాని దిగుబడి వస్తుంది. లేదు నేను ఇప్పుడే వెళ్తున్నాను, నేను ట్రాక్టర్ తినేస్తాను, భారీగా పెట్టేస్తాను, విత్తనాలు తెచ్చేసాను వేస్తాను అంటే అది పెట్టేసి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి అలా తిరిగి రావచ్చు. మార్నింగ్ లేచిన వెంటనే మీరు పంట దగ్గరికి వెళ్ళి ఒక రౌండ్ వేసారంటే దానిలో చీడపీడలన్నీ ముందే మార్నింగే తెలుస్తాయి, ఈవినింగ్ కాదు. అవును, అదొకటి ఇంట్రెస్ట్గా చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు. భారీగా పెట్టుబడులు పెట్టాలంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు చేద్దామని దమ్ము ఉంటే సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, లేదంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే గానీ ఫార్మింగ్ అనేది చేయలేరు. ఒక్కరు చేసేద్దాం అనేది కాదు, 10 మంది కలిసి చేయాలి. ఒక లేబర్ అయినా పెట్టవచ్చు, నువ్వు లేబర్ని పెట్టవచ్చు. నువ్వు ఏదైనా ఒక ఫెర్టిలైజర్స్ తేడానికి అనకాపల్లిలో లేదంటే వైజాగ్ లేకపోతే ఎక్కడికో ఒక సీడ్ తేడానికనే
నువ్వు ఆ టైంలో వెళ్ళి కూడా దాని గురించి అవగాహన ఉండి చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. అవును. సొంత కేర్లెస్ ఉండాలంతా. దగ్గరుండి పని చేయించాలి స్టాఫ్ తను. ఇప్పుడు 10 ఎకరాలు చేస్తున్నాను అనుకో, టమాటో ఒక 5 ఎకరాలు వేసావు అనుకో, ఉమ్, దాని స్టేక్ నుంచి ఏ ఫంగస్ తెగుళ్ళు ఉంటాయి, ఏమున్నది, కాయ మచ్చ వస్తుందా, పురుగు ఉందా, ఉమ్, అంటే ఆ వచ్చే లేబర్కి కూడా మనం ఈ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పడానికి మన సొంత మనుషులు అయితే ఉండాలి. ఉమ్, పార్ట్నర్స్ అవ్వచ్చు, లేదంటే నీ ఫ్యామిలీ రిలేషన్ అవ్వచ్చు, మీ ఫాదర్ అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, ఎవరైనా ఆ కేర్లెస్ ఉండాలి. ఉమ్, అదొకటే కాకుండా ఫార్మింగ్ చేస్తే డైరెక్ట్ ఫార్మింగ్ కూడా కొన్ని ఆవులు ఉండాలి. మన పెంటగెత్తం కావాలనుకుంటే మనకి ఒక సేంద్రియ వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు కంపల్సరీగా ఆవు అయితే నాటా ఉండాలి. అవును. ఇవే మన జెర్సీలు. ఉమ్, కావాలనుకుంటే మన పక్కనే ఎవరొకరి దగ్గర ఉండే పర్వాలేదు, కానీ మనకు సేంద్రియ వ్యవసాయం చేద్దామంటే నాటో అయితే కంపల్సరీగా ఉండాలి. ఉండాలి. గిరిజాతి కానీ, పొంగులూరు కానీ, ఉమ్, మన ఒంగోలు బ్రీడ్ కానీ ఏదైనా సరే నాటో అయితే ఉండాలి. ఉమ్, అది మెయిన్. సేంద్రియ వ్యవసాయం చేయాలంటే దాని నుంచే స్టార్ట్ అవుతుంది అంతా. ఉమ్. ఎరువులు కాటి నుంచి మొత్తం నువ్వు బయట నుంచి అంత మోతాదుగా పెట్టక్కర్లేదు. చీడపీడలకి దగ్గరే నాటో మూత్రమే బాగా పనిచేస్తుంది. వ్యవసాయంలోకి వచ్చేసరికి చాలా మందికి ఏంటంటే నాకు డబ్బు ఉంది తెచ్చి పెట్టేస్తాను, నేను స్టాఫ్ పనులు పెట్టి చేయించేద్దాం అంటారు. బట్ ఈ యొక్క వ్యాపారం, ఈ యొక్క ఫార్మింగ్లోకి వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ ఓనర్ ఎంతవరకు ఉంటేనే ఈ బిజినెస్ రన్ అవుతుంది అంటారు, వ్యవసాయం అనేది? ఓనర్ అంటే ఇప్పుడు పని చేసే వాళ్ళకైనా సరే నా బాధ్యత ఇదని, చేసే వాళ్ళకైతే ఎలాగైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు మిమ్మల్ని జీతానికి ఒక 40,000కో 20,000కో 10,000కో పెట్టుకున్నారు అనుకోండి, నా బాధ్యత నాకు చెప్పారు మా ఓనర్ గారు, ఇది నా బాధ్యత, ఇది ఏముంది ఎలా ఉంది, మార్కెట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, మా ఓనర్ బాగుంటేనే కదా నేను బాగుంటానని ఉత్సాహంతో ఉన్నాళ్ళు అయితే ఎలాగైనా చేయొచ్చు. లేదులే నాకేముంది, నాకు జీతం ఇస్తుండే కదా, నేను చేస్తే ఏముంది, చేయకపోతే ఏంటి, నా పని ఏదైనా చూశాను, ఒక 5 నిమిషాలు అయినా ఇంటికి వెళ్ళి టైం అయిపోయింది ఇంటికి పోదామంటే అది అవుతుంది. ఒక రోజు రాత్రులు అవ్వచ్చు, పగలు అవ్వచ్చు, టైము ఉండదు, దీనికి టైము పాడు ఉండదు. ఇంకా ఒకసారి లేక నువ్వు పండించిన పంట కూడా ఒకసారి మార్కెట్ లాగొచ్చు, పండిన పంట వదులుకోలేము. అది 10 రూపాయలు రాని 10 రూపాయలు రాని పెంట మీద అయితే పోయింది కదా, మార్కెట్ పట్టుకెళ్ళాలి, సిరాకు వస్తుంది ఒక్కో టైంలో. అప్పుడు రైతు అన్నాడు నిగ్రహంగా ఉంటేనే తర్వాత చేయగలడు. అది పోయిందిలే, ఇక మొత్తం తోటలో కాయ వదిలేసాం, మందు కొట్టకూడదు, పురుగు తినేసింది, మార్కెట్ లేదు, దానికే వస్తుంది అన్నప్పుడే నేను అక్కడ నిలబడాలి రైతు అనేది. ఒకనప్పుడు 10 రూపాయి టమాటా 5 రూపాయలు, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం అంతా పెద్దగా ఏమి ఉండదు ఇప్పుడు ఆల్రెడీ. ఆ టైంలో ఏంటంటే ఎకరాలు పెట్టేస్తే అది ప్రాబ్లం. నేను చేస్తాను అంటే నాకు ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకే చేస్తాను. అవును. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టేకింగ్ అయిపోయింది, అక్కడ మీరు చూడలేదు. అది ఆగస్టు వినాయక చవితికి పెట్టాను, ఆగస్టులో. ఆగస్ట్ 27 విడిచాను. నాకు ఇప్పుడు ఇంకా క్రాప్ అవుతుంది. ఇప్పుడు 300 కేట్లు టమాటా అయింది. నాకు ఒక 100 కేటు 1400 నుంచి 1000 వరకు అమౌంట్ వచ్చింది. ఒక 100 ట్రే ఏమైందంటే 800 నుంచి ఒక 600 ఈ రేంజ్లో ఒక 100 అయింది. మిగిలినవి 400, 300, 200 ఉంది ఇప్పుడు ఆల్రెడీ. చిన్న సైజు వచ్చింది. చిన్న సైజు కూడా చిన్న సైజు వచ్చేటప్పటికి ఏం చేస్తారు, మార్కెట్ లేదంటారు. మనం మార్కెట్ చూసుకోవాలి. అప్పుడు అది కూడా ఉండాలి. గడుస్తానం అనేది ఏంటంటే మార్కెట్ చేసుకోవడం కూడా, పండించడం కంటే మార్కెట్ చేసుకునే విధానం ఎక్కువ ఉండాలి. పండించడం కాకుండా మార్కెటింగ్ చేసుకునే దమ్ము ఉంటే తప్ప ఫార్ములు తెగకూడదు అంటారు. ఎవరో అంటే నువ్వు అనుకునే టైంలో పండించింది ఉంది. ఇప్పుడు నలుగురు వేస్తారు, ఇప్పుడు అందరికి సీజన్ ఇప్పుడు టమాటీ. ఇప్పుడు పండించినప్పుడు నువ్వు మార్కెట్ చేసుకోవాలి కదా. నువ్వు 100 కేట్లు పట్టుకెళ్తే ఎక్కడ అమ్మాలో నీకు తెలియదు. అవును. మార్కెట్ పట్టుకెళ్ళి వేస్తావు, ఆడు 100 రూపాయలది 200 అమ్మేది 100 రూపాయలకి అడుగుతాడు, అని చెప్తాడు మనం అమ్ముకోవాల్సి ఉంటుంది, ఇవ్వాలి. అది కాకుండా మనకి ఏంటంటే బిఫోర్ రేట్లు ఏంటంటే ముందుకి ఈ రేట్ ఉంటుంది, ఈ రేట్ ఉంటుంది, ఆ రేటుకి నువ్వు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఆ టైంలో కొంచెం పెట్టుబడి ఎక్కువ అవుతుంది, ఇప్పుడు అంత పెట్టుబడి అవుతుంది. అర్థమైంది. ముందుగా ఏమైనా ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా దిగితేనే ఏదంటే అది. మనం వ్యవసాయం చేస్తే టెక్నికల్ గా ఆలోచించి చేస్తే మాత్రం వ్యవసాయంలో మించిన వాళ్ళు ఎవరో లేరు. నేను చాలా తక్కువ, నేనంతా గట్టిగా అయితే ఎకరన్నరే చేస్తున్నాను. మాకు ఒక ఆవులు ఉన్నాయి, ఒక 60 సెంట్ల గడ్డి ఉంది. కొబ్బరి మొక్కలు, కోళ్ళకి, ఆవులకి మనకు ప్రశాంతంగా ఇక్కడ ఉండడానికి, ల్యాండ్ మనకు ఉంచడానికి ఇది ఒక 1/2 ఎకరం ఉంది ఖాళీగా ఇక్కడ తిరగడానికి, మనం ఉండడానికి. పారం గడ్డి ఉంది ఆవులకి, చేయడానికి 1.5 ఎకరం ల్యాండ్ ఉంది. ఉన్నది పక్కన అందరూ వేసేస్తే వరి పండేది మాకు, 2 పంటల మండి. వాటర్ పుష్కలంగా ఉంది కదా, మీరు చూసారు కదా వచ్చినప్పుడు చెరువు.
అక్కడ వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది, మరి చరివిడి వేస్తాం. భారీగా పెట్టుబడి పెట్టి ఇక మ్యాన్ పవర్ని ఎక్కువ పెట్టాలంటే డబ్బులు రావు, దానికి ఈక్వల్ అయ్యేది. దాన్ని పెట్టి ఏం చేస్తానంటే కొంచెం కొంచెం అయినా సరే స్టెప్ బై స్టెప్ చేసుకొని వెళ్తుంటే మనకి రొటేషన్ అవుతుంది. మ్యాన్ పవర్ అంత పెట్టక్కర్లేదు, మన సొంత మనుషులు చేసుకోవచ్చు. కావాలనుకుంటే 5-4 ఒక రోజే రమ్మని మన పని చేసుకొని పోవడానికి అలా ఉంది. భారీ మోతాదులోను 4-5 పార్ట్నర్స్ ఉండి, లేకపోతే డబ్బులు ఉన్నాయి అనుకున్న ట్రాక్టర్ కొనుక్కోవాలి అన్ని చేసుకోవాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. అది ఒక దగ్గరే ఉండాలి. ప్లస్ వాటర్, బోర్ వాటర్ ఉన్నప్పుడు వాటర్ ఫుల్ ఫెసిలిటీగా ఉండాలి. ఏంటంటే వాటర్ కూడా మనకి బోర్ నుంచి వచ్చిన వాటరు ఒక కుండీ టైప్లోనూ బావి టైపు దానిలోని నింపుకొని అది వాడుకుంటే కొంతవరకు ఇంకా సేవ్ అవుతాం. అంటే వాటర్ వల్ల కూడా డైరెక్ట్ బోర్ వాటర్ పాతాళంగా కాకుండా అది బయటని కూల్ అయిన తర్వాత అది వాడితే ఇంకొక, ఇప్పుడు ఆల్రెడీ నేనేంటంటే రాయ్పూర్లో చూసాను, వాటర్ ఫుల్గా ఉన్నా సరే ఒక్క దగ్గరే ట్యాంక్ లాగా ఉంటుంది, ఒక 50 feet రౌండ్. అంత రౌండ్ సర్కిల్లోనూ ఒక 15 feet డెప్త్ తవ్వి దానిలో వాటర్ పెడతారు వాళ్ళు. వాటర్ పెట్టి పంపింగ్ అయింది అందులోనే, అవుటింగ్ అవుట్. అక్కడ నుంచి ఏంటంటే సప్లైన్స్ వస్తాయి. వాడు ఫెర్టిలైజర్స్ కూడా అందులోనే కలిపేస్తాడు ఒక్కొక్కసారి. దేనికైతే ఆ వాటర్ ఏంటంటే ఒకసారి పంపింగ్ చేయాలంటే దానికి ఎంత వాటర్ కావాలో అంత గేజ్ మెజర్మెంట్ ఉంటుంది, దానిలో ఫెర్టిలైజర్స్ అందరూ కలిపి పంపిస్తారు. అలా అది అలాగే కూడా చెయ్యొచ్చు. మ్యాక్సిమం ఉత్సాహంగా ఉన్నోళ్ళు చేయాలంటే ముందు మాత్రం షీడ్స్ కానీ ఏదైతే చెయ్యాలో అగ్రికల్చర్ హార్టికల్చర్ మేడం ఉన్నారు, వాళ్ళు కూడా సంప్రదిస్తే వాళ్ళు ప్రాపర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చెప్తారు కూడా. దాన్ని కాకుండా మీరు ఏంటంటే ఆల్రెడీ ఫార్మింగ్ చాలామంది చేస్తున్నారు, నేనంటే తక్కువ చేస్తున్నాను. ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది, కర్బూజా కానీ వాటర్ మిలన్ కానీ ఇలాంటివి పెట్టుకోవాలి. అంటే భారీగా పెట్టుబడి పెట్టేసి ఇప్పుడు ఆనవ కానీ గుమ్మడి కానీ వేసారనుకోండి, గుమ్మడి పాడవద్దు కాబట్టి ఆనవ ఏ రోజు ఆ రోజే పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ ₹4-5 ఉంది రేటు. ఎకరం పెట్టాడు అనుకోండి, ఎకరానికి రోజు తప్పించి రోజు, లేదంటే రోజుకి 2 టన్నులు 3 టన్నులు అయింది అనుకోండి, ఆటో సర్జీ రాదుగా, టన్ను పట్టుకొని వెళ్తే అది ఎంత వస్తుంది? టన్ను 4,000 ఇస్తే నీకు మ్యాన్ పవర్ కాస్ట్, ట్రావెలింగ్ కాస్ట్ మరి ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ పట్టుకెళ్ళాలంటే 2,000 తీసుకుంటాడు ఆటో. అది పెద్ద ఆటో అనుకోండి 2,000-2,500 తీసుకుంటాడు. 2,000 ఇప్పుడు ఆల్రెడీ ఒక అరెకరం నువ్వు పెట్టావు అనుకోండి, నీకు కంపల్సరీగా అట్లీస్ట్ రోజు తప్పించి రోజు 1.5 టన్ను అయిపోద్ది. ఆనబా ఏం చేస్తావు? ఇప్పుడు మార్కెట్ లేదు, టన్ను 4,000 ఉందనుకోండి, కేజీ ₹4 ఉందనుకోండి, టన్ను 4,000. మరి అప్పుడు ఏం చేస్తావు? ఛార్జీగా అయిపోతాయి డబ్బులన్నీ. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు బూడిద గుమ్మడికాయ మార్కెట్ ఎప్పుడు కూడా 40,000 వస్తుంది టన్ను. గుమ్మడి ఉంది, గుమ్మడి నువ్వు తెంపి ఎక్కడైనా పెట్టుకో, పాడైపోతుంది. అంటే పంటలు కూడా మనం పండించి ఏంటంటే వాటర్ మిలన్ ఉంది, అది వేసిన తర్వాత 85 days 75 నుంచి 80-90 daysలో కటింగ్కి వస్తుంది. పిక్క నాటేసి అది ఈరోజు తెంపేసి పక్కనెట్టినే పాడవదు. అలాగా కొంత నిల్వగా ఉండే పంటలు పండించుకోవాలి. ఇప్పుడు సేవ్ అయ్యే అవకాశం. ఓకే, అదొకటి. పళ్ళు జాతిలో కానీ గుమ్మడికాయ కానీ కర్రీ పాయింట్ కానీ వంగ ఉందంట, వంగ ఎప్పుడు కూడా దాని మినిమం రేటు ₹20 ఉంటుంది, దాని పర్వాలేదు. చిక్కుడు ఉంది, చిక్కుడు సీజన్ పంట. టమాటా పండించవచ్చు, ఎంత పండించినా లాగుతుంది, మార్కెట్ చూసుకొని వేసుకోవాలి పంట. అది ఓకే చెయ్యొచ్చు. ఏ పంట మల్లె పువ్వుల తోట వేస్తున్నారు, ఒకడు జామ వేస్తున్నారు, కేజీ జామ, దానమ్మ. అది కూడా వాతావరణం పొల్యూషన్ కూడా చూసుకోవాలి. ఈ వెరైటీ అయితే కాకరండి. ఓకే, దీన్ని మనం స్టార్టింగ్ నుంచి పంట పండించాలంటే ముందు కల్టివేటర్తో దున్నినప్పుడు నేను పచ్చి రొట్టె వేస్తాను, అంటే మన ఎరువు కోసం. మనకి ఆర్గానిక్ పంట ఫెర్టిలైజర్స్ పంటకి తేడా ఉన్నాయంటే ఎరువులు డిఏపీలు వేసిన దానికి మనం పచ్చి రొట్టె వేసిన దానికి మనకి ఏంటంటే 1 year వరకు దాని దిగుబడి ఉంటుంది సాయిల్ నుంచి. మనకు నత్రజని ప్రాబ్లం కానీ ఏదంటే ఎర్రలు కానీ ఇలాంటి పోషకాలు మనకు సాయిల్ నుంచి వచ్చే అన్ని కూడా మనకి 100కు 100% రిజల్ట్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్టింగ్ అయితే బీర వేసాను. బీర మీరు ఇక్కడ నుంచి చూసారు కదా, స్టేకింగ్ కాడ నుంచి సింగిల్ లైన్ అనేది కేరా వేసాను. స్టార్టింగ్ ఒక పంట అయిపోయింది ఆల్రెడీ.
ఆ కేర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అది బేరేసాను. మనం కల్టివేటర్తో దున్నిన తర్వాత మనం పెంటగెత్తం వేసాం. పెంటగెత్తం డిఏపీలు అవి వాడదు, అంటే ఆల్రెడీ జనుసేన వేసాను ముందు పచ్చిరొట్టకి. అవును. అది దున్నిన తర్వాత కల్టివేటర్తోని పెంటగెత్తం వేసి మనం ఈ బోజులు అనేది ట్రాక్టర్ తీసుకొచ్చి ఇలా వేస్తాం. ఇదండి మట్టి మట్టి తీసుకొచ్చి ఇలా వేసి మనం మల్చింగ్ కవర్ డ్రిప్ పైపులు లైన్ వేసుకొని మల్చింగ్ కవర్ వేసిన తర్వాత మనం సీడ్ మనం స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ అయితే కేరా వేసాం, తర్వాత అక్కడి నుంచి ఆఫ్ మనం మార్కెట్ చూసుకునే వేస్తాం పంట. అంటే మార్కెట్ లో ఏదైతే ఏ టైంలో ఏది మార్కెట్ ఉంటది దాన్ని బట్టి మనం సీడ్ కూడా ఎంచుకోవడం ఉంటది. వింటర్ టైంలో ఒక సీడ్ పని చేస్తుంది, శీతాకాలం టైంలో ఒకటి పని చేస్తుంది, సమ్మర్ లో ఒకటి అలా పని చేస్తుంది. సో మనకి ఏంటంటే ఆ టైం బట్టి మనం సీడ్ ఎంచుకోవడం ఉంటుంది. ఏంటంటే సీడ్ ఎంచుకోవడంలోనే మెయిన్. ఏదో దొరికింది కదా తక్కువ రేటుకి వచ్చాయని సీడ్ ఎంచుకోకుండా మనం వ్యవసాయం చేద్దాం అంటే అది పిక్క పెడతాము, కాస్ట్ ఎక్కువ అయిపోద్ది, మొక్క రాదు. అందువల్ల ఏంటంటే మనం ముందు మన వింటర్ టైంలో కీరా వేసాను, ఇప్పుడు కాకర వేసాను. ఆల్రెడీ కాకర వేసి ఇప్పటికి మనం పిక్క పెట్టిన తర్వాత 9 days పడుతుంది పిక్క నాటు రావడానికి. కాకరే 9 నుంచి 10, 11 అంటే శీతాకాలంలో 11 days కూడా పడుతుంది. ఇది ఏంటంటే వెరైటీ స్టార్ కాకర. ఇది స్టార్ కాకర ఉంటాయి చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది చిన్న పింజులు. ఇక సో ఈ షేప్ లో వస్తాయి, స్టార్ షేప్ వస్తాయి. దీనికి మార్కెట్ రేట్ ఎలా ఉందండి? ఇది ఇప్పుడు ఆల్రెడీ అయితే 56 రూపీస్ ఎంత ఉందండి 1 కిలో కేజీ. ఓన్లీ రైతు మార్కెట్ రేటు చెప్తాను. బయట సూపర్ మార్కెట్ రేట్ లో కొంచెం డిఫరెంట్ ఉంటాయంటే ఇప్పుడు రైతుకి మనకి గవర్నమెంట్ పెట్టిన రేటే సేల్ చేయాల్సి ఉంటుంది. మనం సేల్ చేయడం అంటే మనం బయట అమ్ముకుంటాం. అవును. మన రైతు బజార్ పట్టుకెళ్తే వాళ్ళు బోర్డు రేట్ పెడతారా, దాన్ని పెట్టి అమ్మాలి. మనకేంటంటే మన దగ్గరకు వచ్చి పట్టుకెళ్తారు. మన దగ్గర నాణ్యత ఉందంటే ఎక్కడి నుంచి ఎప్పుడూ కూడా నేనైతే ఎంత వ్యవసాయం చేస్తాను కానీ నేను మార్కెట్ కి గాజువాక్ కానీ మన మార్కెట్ డిమాండ్ చూసుకునే ఉంటది ఏదైనా. ఇప్పుడు ఏంటంటే వెరైటీ మనకు మంచిది అనుకోండి, వాళ్ళే వస్తారు మన దగ్గరికి, క్వాలిటీ బట్టి చూసుకుని వాళ్ళే వస్తారు. అదొకటే. ఇది మొత్తం టోటల్ ఏంటంటే ఫంగస్ తెగులు రాకుండా ఫెర్టిలైజర్స్ జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే వాతావరణం క్లైమేట్ కూడా నైట్ టైం కూలింగ్ ఎక్కువ ఉండి మార్నింగ్ టైము ఎండ విపరీతంగా ఉంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ పడతాం. దానికి ఈక్వల్ గా ఉన్నదంటే మనకు అనుకున్న దిగుబడి వస్తుంది. అది కూడా ఉంది దీనిలోను. ఇక ఇప్పుడు ఆల్రెడీ ఫంగస్ తెగులు ఉంటది ఎక్కువ, ఈ ఎండు తెగులు వస్తుంది, ఎండిపోయినట్టు వస్తుంది, ఇది ఎక్కువ వస్తాయి. దీనికి కొన్ని ఇక ఇలా వస్తాయి. ఇది మొత్తం ఆకంతా ఇలా ఎండిపోయి పాదంతా ఎండిపోద్ది మొత్తం. అంటే ఏ ఒక్క రోజుకి ఆకు వచ్చిందంటే 10-15 ఆకులకి వెళ్ళిపోద్ది ఒకసారి. అలా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే మన కరోనా వైరస్ టైప్ అన్నమాట. దీనికి ఏంటంటే ఎప్పటికప్పుడు చూసుకోవాలి, మార్నింగ్ టైమ్ లో చూసుకోవాలి. అంటే చిన్న పిల్ల కేరింగ్ చేస్తూ ఉండాలి చాలా ఎక్కువ. ఇందులోనూ దోమ ఒకటి ఉంటది, ఆ దోమ చూసుకోవాలి. ఇలా కదిపేటప్పటికి తెల్ల దోమ ఉంటున్నది పంటకు నాశనం. పురుగు ఉన్నదంటే పురుగుకి ఏదైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే ఆల్రెడీ మన ఎరువులు కానీ మందులు కానీ ఏమైనా మనం పెడేటప్పటికి అవి పోతాయి. కానీ ఈ తెగుళ్ళు మాత్రం చాలా సెన్సిటివ్ గా చూసుకోవాలి. అదొకటి. ఇది దీనికి కాపు మనకి పిక్క పెట్టిన తర్వాత కటింగ్ అవడానికి 63-65 days పడుతుంది క్రాప్ రావడానికి, మన కటింగ్ రావడానికి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఉందంటే 2 days లో కటింగ్ అవుతుంది. ఆ సైజ్ అంతే ఉంటదండి? సైజ్ పెరుగుతుంది కొంచెం. మనకి ఇంకా ఎరువులు ఇంకా ఇవ్వలేదు, మనకి ఇంకా ఆల్రెడీ వాటర్ ఫుల్ పెట్టలేదు. వాటర్ ఎక్కువ పెడితే ఏమవుతుందంటే పాది ఎక్కువ బలుస్తుంది. అలా అటుపక్క చూద్దరుగంటే ఎక్కువ. ఇది డబల్ లేయర్ అండి? ఇది డబల్ లేయర్ అండి. ఇది బీరకాయ వేసాను. బీరకాయ స్టార్టింగ్ బీర వేసాను, తర్వాత రెండో క్రాప్ వేసాను. స్టార్ ఇలా వస్తుంది, స్టార్ బీరకాయ. అంటే ఇది కటింగ్ అయిపోతుంది. ఇంకా అంటే స్టార్టింగ్ ఎప్పుడు అలా వస్తాయి, మనకి రెండో కటింగ్ నుంచి కాయ షేప్ బాగా వస్తుంది. అంటే మామూలు బీరకాయకి దీనికి తేడా ఏంటండి? కాకరకి అంటే మార్కెట్ ఏంటంటే పెద్ద కాయలు ఉన్నాయి అనుకోండి, దానిలో పిక్కలు ఎక్కువ ఉంటాయి, దీనిలో పిక్కలు తక్కువ ఉంటాయి. హైబ్రిడ్ టైప్ టోటల్ ఆల్రెడీ ఇప్పుడు హైబ్రిడే ఉంది, దానిలో వెరైటీలు ఉన్నాయి. ఇంకొకటి అక్కడ వేసాను, ఈ వెరైటీ ఎలా ఉంది కదండి, ఆ వెరైటీ చూద్దరు.
అది వేరే వెరైటీ అండి, అది వేరే స్టార్ స్టార్ కాకరే. ఇది వెరైటీ పేరు ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ప్రగతి, దీని వెరైటీ పేరు ఈస్ట్ వెస్ట్ ప్రగతి. ప్రగతి. ఈ కాయ అయితే ఓవర్ సైజ్ వస్తుంది. అబ్బా సైజ్ చాలా పెద్ద. అంటే ఒకే దాంట్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయి. వెరైటీస్ ఉంటాయి, ఇందులో వేరే చాలా ఉన్నాయి. దీనికి ఎంత టైం పడుతుంది రావడానికి? సేమ్ అదే టైం, సేమ్ టైం అది. కానీ రైతుకి ఇది బెస్ట్ కాటాకి, అంటే వెయిట్ వేసించుకోవడానికి మనం తెంపుకోవడానికి. కానీ దానికి ఏంటంటే కాపు ఎక్కువ వస్తుంది, కాయ చిన్న కాయ వల్ల వెయిట్ తక్కువ వస్తుంది. ఇది దిగుబడి ఎక్కువ వస్తుంది, అది దిగుబడి ఎక్కువ, దీనికంటే డబుల్ వస్తుంది. కానీ వెయిట్ తక్కువ వస్తుంది చిన్న కాయల మీద. ఇది ఒక కాయ తెంపాలనుకోండి, 4 కాయలు తెంపాలి. అర్థమైంది. అది దీనిలో దిగుబడి కాస్ట్ కూడా సేమ్, మహా అయితే 3 రూపీస్ 5 రూపీస్. ఇది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది, అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది 5 రూపీస్. మరి మార్కెట్ చూసుకోవాలనుకుంటే మన దగ్గర కస్టమర్లు రావాలంటే ఆ వెరైటీ పెట్టుకోవాలి. లేదు నేనే వాళ్ళ దగ్గర పట్టుకెళ్తానంటే ఇది పెట్టుకోవచ్చు. అది అంటే సమ్మర్ లో ఇప్పుడు ఆల్రెడీ కాకర డిమాండ్ ఉంది కాబట్టి ఆ టైంలో ఇది వేసుకుంటాం. డిమాండ్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కానీ కాకర రేటు తగ్గుతుంది కాబట్టి అది స్టార్ట్ చేసుకోండి. సరే, అయితే ఇది మనం స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేసుకోవచ్చు? ఈ కాకర అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మినిమం ఎకరాలు చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఎక్కువ కాదు, 8 సెంట్స్ ఒక షీట్ ప్యాకెట్ పడుతుంది. దీనికి ఆల్రెడీ కల్టివేటర్ దున్నడానికి గెత్తము అన్ని ఓవరాల్ గా చూసుకునేటప్పటికి ఒక 10,000 ఖర్చు అవుతుంది. 10,000 ఖర్చు అవుతుంది మొత్తం ఇలా రెడీ చేయడానికి. డ్రిప్ పైపులు కానీ మొత్తం ఓవరాల్ గా మల్చింగ్ కవర్ కి 10 నుంచి, అంటే కస్టమర్ చేసుకుంటే ఆ డబ్బులు అవుతాయి. లేదు నేను మొత్తం టోటల్ నేను ప్రతిదీ కూడా గట్టు మీద ఉండి చేద్దాము, లేబర్నే పెడదాం అంటే అది 15,000 అవుతాయి. అది ఓనర్ నుంచి చేసుకుంటే 1 లక్ష ఖర్చు ఉంటుంది. ఆల్రెడీ 2 ట్రాక్టర్లు పేడగెత్తం వేసాను, 2 ట్రాక్టర్లు పేడగెత్తం, ట్రాక్టర్ 2,500, 5,000 అక్కడ 5,000 దుక్కుకి. ఇవి లేబర్ ని పెడితే ట్రాక్టర్ రాదు, చిన్న బిట్లు కాబట్టి లేబర్ ని పెడితే ఒక లేడీస్ నే పెట్టాను నేను. 500 ఒక మనిషికి 3 నెంబర్స్ వచ్చారు, 1,500. తర్వాత విత్తనాల కాస్ట్ 800. దీనిలో వేసింది మల్చింగ్ కవర్ కి, డ్రిప్ పైపులకి, ఓవరాల్ గా నాకైతే 10,000 అయింది. మన పెంట గెత్తం, మన సొంత గెత్తం అన్ని కలిపి కొనుక్కుంటే ఆ రేటు. మరి గెత్తం అక్కడి నుంచి ట్రావెలింగ్ అన్ని మొత్తం ఓవరాల్ గా అయితే నాకైతే 10,000 ఖర్చు అయింది. దీనికంటే ముందు నేను కీరాపాదులు వేసాను. నేను ఒకసారి పెట్టుబడి పెడితే భారీగా పెడతాను ఎరువులు కానీ ఏదైనా. అది వేసిన తర్వాత మన 2 క్రాపులు 3 క్రాపులు కూడా అదే మల్చింగ్ మీద వేస్తాను. అదే మంచి 3 క్రాపులు తీస్తాను. లేదు ఇంకొకసారి నాకు ఇంకా భారీగా పెట్టుబడి పెట్టాలనుకున్నాడు, ఆ కవర్ అన్ని తీసేసి సింగిల్ సూపర్ ఫాస్ట్ కానీ ఏదో ఒకటి కోళ్ళ గెత్తం కానీ ఏదో ఒకటి వేసి మళ్ళీ మల్చింగ్ కవర్ వేసి వేరే పంట వేస్తాం మళ్ళీ దున్నకుంటా. అంటే నేను ఒకసారి మల్చింగ్ కవర్ వేస్తే 1 ఇయర్ తీయనండి. అది వేసిన స్టిక్ గా ఉంటది కవర్ కూడా, క్వాలిటీ కవర్. ఇది క్వాలిటీ కవర్ మైక్రాన్స్ 25 వస్తుంది, 25 మైక్రాన్స్ కవర్. అది వేసుకుంటే సూటబుల్ గా ఉంటుంది. ఇది నాకు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 6 మంత్ నుంచి 8 మంత్ ఇస్తారు, కానీ మన దగ్గర అయితే 1 ఇయర్ వరకు ఉంటది. ఇంకోటి ఉంది 16 మైక్రాన్స్, అవి 16 20 ఎలా వస్తాయి. అవి 6 మంత్ 3 మంత్ వాల్యూ ఏదైనా సరే. 16 అయితే 20 అయితే ఒక 2 మంత్స్ పెరుగుతుంది, అలా ఉంటది. అంటే దాని మైక్రాన్స్ పెట్టి కూడా మనకి పెరుగుతుంది టైం పీరియడ్. అది ఇది ఆల్రెడీ ఇప్పుడుకైతే అంటే 15 kg కవర్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటికి 60 కవర్లు అయ్యాయి. మినిమం రేటు 700 నుంచి 800 పడుతుంది. ఇప్పటికీ కూడా 700 ఉంది. ఇంకా ఇట్లీస్ట్ ఎలా చూసినా సరే ఒక 40-50 కవర్లు అవుతాయి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది కరెక్ట్ గా రావాలి. మనకి ఎంత అయితే ఈల్డింగ్ వస్తుందో, ఎక్కడైతే వస్తుందో ఈ పింజ అనేది ఆకు వస్తుంటేనే పింజ వస్తుంది. ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు గానీ ఏదైనా దోమ గానీ పండేగా ఉంటది, మనకి ఇప్పుడు కనిపించవు. తెల్లవన్నారు కదా, తెల్లగది కాదు అంటే కందిరేగ టైపు చిన్నవి వస్తాయి, ఎగురుతుంటాయి. అది వాలిన తర్వాత చిన్న పింజలు వస్తాయి కదా, ఈ సైజు పింజ వచ్చినప్పుడు దాని మీద వాలితే ఇలా మురిగిపోతుంటాయి, పాడైపోయినట్టు వేస్ట్ ఫెయిల్డ్. అలాగేంటంటే మనం పంటని ఎంత దిగుబడి రావాలనుకునే ముందు చీడపీడ పురుగుల్ని మాత్రం జాగ్రత్తగా మనం కాపాడుకుంటే
మనకి ఎంత అయితే వస్తుందో ఈడ్లింగ్ అనేది ఎంత వస్తుందో ఇలా దిగుతుంటాయి. ప్రతిదీ కూడా ఆకు అంటే ఒకటి ఫ్లవర్ వచ్చింది కదా, ఇది ఈ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇలా ఫ్లవర్స్ రాకుండా మనకి ఏంటంటే మేలు ఫీమేల్ ఉంటాయి. అది కూడా కంపల్షన్ ఉండాలి ఇందులో. మనం చేసుకోవాలా? అంటే తుమ్మిదులు వాళ్తాయి చూడండి, అవును, అవి వాళ్తే మనకి అనుకున్న కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఓకే, అవి కంపల్షన్ చేస్తాయి. ఇప్పుడు ఇది ఉందండి, చూసారు కదా, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ పింజ్ వస్తుంది, ఇది పింజ్ వస్తుంది, చూసారా? ఇది టోటల్ ఇవన్నీ పింజ్. ఇవి ఇది ఒకటే, ఇక్కడ నుంచి చూడండి, 1 2 3 4 కూడా వచ్చాయి. ఇక్కడ రాలేదు కదా, ఇది ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది చూడండి, టోటల్ ఫ్లవర్ ఇది, టోటల్ ఫ్లవర్. అది కంపల్షన్ అనేది. తుమ్మిదిలో పంటకి ఎప్పుడు నాశనం చేయవి, అది మేల్, అదొకటి ఉంది. పాజిటివ్ ఎక్కువ పంటకి. మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఫెర్టిలైజర్స్ వల్ల మనకి పనికొచ్చి కూడా చచ్చిపోతాం. అవును, అవి కూడా వాడడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆర్గానిక్ అనుకంటే కొద్దిగా బెస్ట్. ప్రతిదీ కూడా ఆర్గానిక్ అనేది వాడవచ్చు, మనకు అనుకూలంగా మనకు అంత టైం సెట్ అయ్యి అన్ని చేసుకుంటే ఆర్గానిక్ బెస్ట్, మనకి సేవ్ అవుతాం. అవును, ఫెర్టిలైజర్స్ అంటే మరి దానికి భారీగా మోతాదుగా పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఆర్గానిక్లోకి వెళ్తే, ఆర్గానిక్లో కాదు, ఫెర్టిలైజర్. ఆర్గానిక్ నేను ఫార్మింగ్ చేస్తాను. మనకు ఆల్రెడీ ZPNFలో మాకు మంచి, మా మిస్సెస్ కూడా అందులోను CRP కింద చేశారు, మానేశారు, మాకు అవ్వట్లేదు. మ్యాన్ ఫర్ కాస్ట్ ఎక్కువైపోయింది. మన పని ఏదో మనం చేసుకొని మన వరకు, బయట వాళ్ళు అంటే ఎవరు అడిగితే చెప్తాం, మన వరకు మన పని మనం చేసుకుంటే. ఇప్పుడు మ్యాన్ ఫర్ కాస్ట్ ఒక లేబర్ని పెట్టామంటే, ఒక అబ్బాయిని పెట్టామంటే 800 నుంచి 1000 రూపీస్ పర్ డే. లేడీస్ అయితే 600 500 ఇలా ఉంది. మన సొంతంగా మనం తక్కువలోనే దానిలో మోతాదుగా ఎకరాలు భారీగా పెట్టి కంటే 10 సెంట్లు మార్కెట్ చూసుకొని వ్యవసాయం చేయడం వలన దిగుబడి వస్తుంది. నాకు 5 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉంది, నేను పెట్టేస్తాను అంటే భారీగా నష్టపోతారు. ఒక్కొక్క టైంలోనూ ఏం చేస్తారంటే అందరూ పెట్టేస్తారు, మార్కెట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు టమాటీ లాస్ట్ ఇయర్కి కొద్దిగా బెటరే. లాస్ట్ ఇయర్ అయితే 150, ఇప్పుడు 300 వరకు ఉంది మార్కెట్. కేటు అంటే 26 కేజీలు 27 కేజీలు ఇలా వస్తాయి. జస్ట్ ఏంటంటే మన దగ్గర మార్కెట్కి బయట నుంచి స్టాక్ తక్కువ వచ్చినప్పుడు మనం పండించామంటే మన దగ్గరికి వాళ్ళే వస్తారు, మనం అనుకుని రేట్ ఇస్తారు. డిమాండ్ కాబట్టి డిమాండ్ చూసుకొని మనం వ్యవసాయం చేస్తే దిగుబడులు బాగానే వస్తాయి. ఆగండి, ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోలేదు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల 2 parts డివైడ్ చేయడం జరిగింది. మీకు ఒక 100 likes టార్గెట్ ఇస్తున్నాను. ఆ టార్గెట్ అచీవ్ అయిన వెంటనే వీడియో అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.